బూతులు తిట్టడం కంటే మా ఫ్యామిలీని చంపేయండి అని చెప్పి ఆయన మాట్లాడడమే కాకుండా మాకెవ్వరూ లేరు, మేము అనాథలు అని. అసలు ఏంటి ముద్రగడ గారిది ఈ పరిస్థితి? ఆయన నేపథ్యం ఏంటి, ఆయన ఐడెంటిటీ ఏంటి, ఆయన మాట్లాడుతున్న మాటలు ఏంటి, ఆయన ఇచ్చిన సవాళ్ళు ఏంటి, ఆయన తీసుకున్న నిర్ణయాలు ఏంటి, ఎలా చూడాలి సార్ ఓవరాల్గా ఈ ఎపిసోడ్ని? అంటే నేను నిన్ననే చెప్పాను ఈ విషయంలో పెద్దగా మనం మాట్లాడడానికి ఏమీ లేదని, మీరు అదే శీర్షిక కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడైనా కానీ ఈ అఘాయిత్యం మాటలు లేకుండా ఉండడం చాలా మంచిది. ఈ అఘాయిత్యపు మాటలు చంపుతాము లేదా చంపేస్తాము, మమ్మల్ని చంపేయండి, ఇలాంటివన్నీ ఒక ఎన్నిక జరిగింది, మీరే ప్రతిజ్ఞ చేశారు, మీరే మార్చుకున్నారు, మీరు ఎవరో మీ చర్చలోనే ఆమె అభినందిస్తున్నారు కూడా, మాకు సంబంధించిన ఆయన మా కుల పెద్ద ఇంత మాటకు నిలబడడం మాకు. నేను అది ఇది కూడా ఏమి మాట్లాడట్లేదు, కానీ ఎవరిని ఎవరు చంపేయరు అంతవరకు. అందులోనూ అక్కడున్న పరిస్థితుల్లో దాని తీవ్రత తగ్గించడం కోసం మళ్ళీ ఇంకా కొన్ని మాట్లాడడం ఇది బొత్తిగా అనవసరం. ఈ వివాదం ముగించాలి ఎక్కడో చోట. మీరు ఒక అనవసరమైన ప్రతిజ్ఞ చేశారు, అనవసరమైన ప్రతిజ్ఞను మీరు అమలు చేశారు, ఇంకా అందరితో ముగించకుండా దాన్ని ఇంకా కొనసాగించటము, దాని మీద ఎవరెవరు. ఇప్పుడు సోషల్ మీడియా అనేది అది పెద్ద విస్తారమైన సముద్రం లాంటిది. దాన్ని ఎవరు అదుపు చేయగలుగుతారు చెప్పండి? అదుపు చేయలేరు. అంటే చెయ్యటం అంటే చెయ్యాలి అనే నాయకులు చెప్పడం వేరు. నాయకులు బాధ్యతగా ఉండాలి, పార్టీలు తప్పకుండా చెప్పాలి, అది నేను ఒప్పుకుంటా. కానీ చేయగలుగుతారా లేదా అన్నది చెప్పలేము మనం. కాదండి, అవసరమైతే మమ్మల్ని చంపియండి, మేము అనాథలం అని. అవే కొంచెం అఘాయిత్యం మాటలు, అనవసరం అఘాయిత్యం మాటలు ఇంకా పెంచుతాయి, మళ్ళీ పెంచుతాయి అన్నారు. అనాథలేండి ఒక్కసారిగా. ఇప్పుడు వీళ్ళందరి తరఫున మీరు మాట్లాడారు, వీళ్ళందరూ అన్నారు, వీళ్ళందరూ ఏమైపోయారు? ఎందుకు మీరు అనాథలు అంటున్నారు? వీళ్ళందరికీ పెద్దగా మీరు బయలుదేరారు. మీరు ఏ పార్టీలోనే ఉండొచ్చు, లేకపోతే ఓడి ఉండొచ్చు, గెలిచి ఉండొచ్చు. వరకు కూడా ఓడిపోయారు, గెలిచారు. మరి అటువంటిప్పుడు ఒక్కసారిగా అనాథలు అయిపోయారు అని ఎందుకు అంటున్నారు మీరు? అంటే ఏదో ఒక సెంటిమెంట్ కోసము, లేకపోతే అన్యాపదేశంగా ఏదో ఒక ఉద్వేగాన్ని కలిగించే మాటలు తప్ప ఇవి. వీటిలో పెద్ద వాస్తవికత ఏమీ లేదు. అంత తీవ్రంగా తీసుకోవటం కూడా ఇప్పుడు ఏం జరగదని నేను అనుకుంటున్నాను. ఎన్నికల ముందు కొన్ని మాటలు వచ్చాయి, కానీ ఇప్పుడు ఇంకా అన్ని స్థానాలు వచ్చి అఖండ విజయం సాధించిన వాళ్లకు వీటి గురించి ఇంకా అంటే ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇది ఒక కొత్త ఐడెంటిటీ సమస్యలాగా మాట్లాడడం అనవసరం. నేను కూడా ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే మాట్లాడిన కొద్దీ ఆ మాటలకు ఎప్పుడెప్పుడు ఎవరెవరు ఏమేమి కోణాలు ఇస్తారో మనం చెప్పలేము. అందులో వ్యక్తిగత అంశాలు, లేకపోతే వాళ్ళ కులము, ఇట్లాంటి చాలా కోణాలు ఉన్నాయి. కాబట్టి నేననేది మీరు దీన్ని ముగించండి. ముగింపు చాలా ముఖ్యం, కానీ దీన్ని ఇంకా పెంచేటటువంటి మాటలు, కొంచెం అఘాయిత్యంగా లేకపోతే కొంచెం విపరీతమైన వివాదాస్పద వ్యాఖ్యలు ఇంకా బొత్తిగా అనవసరం. ఆయనే మాట్లాడకపోతే ఇంకెవరేం మాట్లాడలేరు కదా, ఇంకా అవసరం ఏముంది? పోనీ ఆయన లేదా ఆయన అనుయాయులు ఎవరన్నా ఆశిస్తుంటే కనుక, అంటే ఎవరో వెళ్ళి అధికారికంగా ఆయనకి ఏదో హామీ ఇచ్చి ఏదో అట్లాంటివి ఇప్పుడు ఏం జరగవు. అంత అవసరం ఏముంది ఎవరికైనా కానీ? కాబట్టి ఆ చొరవ ఎవరు అది ఇప్పుడు కాదు, ఇంకొంత సమయం పడుతుంది దానికి. ఇంత లోపలే ఇవన్నీ మాట్లాడక్కర్లేదు. ఇప్పుడు ఇంకోటి కూడా చూస్తున్నాను నేను, ఆయన విశాఖ ఉక్కు గురించి మాట్లాడండి, ఇంకోటి మాట్లాడండి, దాన్ని నేను ముడిపెట్టడం కూడా అనవసరం. ఇప్పుడు ముందు వాళ్ళు విజయం సాధించిన వాళ్ళ కుర్చీలో వాళ్ళని కూర్చొనివ్వండి, సెటిల్ అవ్వనివ్వండి, వాళ్ళు ఏం స్టెప్స్ తీసుకుంటారో తర్వాత దాన్ని బట్టి అప్పుడు ఆలోచించాలి. అదే మరి మరోసారి ట్రోల్ చేస్తున్నారు, ఎందుకంటే 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డికి నువ్వెందుకు ఈ సూచనలు సలహాలు ఇవ్వలేదు, ఇప్పుడు వీళ్ళకి ఎందుకు ఇస్తున్నావు మొదటి రోజే అని. అంటే 2019 నుంచి 24 అనలేము, ఎందుకంటే ఆయన 23 చివరి చాలా రోజుల వరకు అటు ఇటు కాకుండా ఆయన వైసీపీలో నిజమే వీళ్ళెవరూ వాటి మీద పెద్ద పట్టించుకోలేదు కదా. ఈరోజు ఉదాహరణకు వైసీపీ వాళ్ళ పత్రిక చూస్తే కనుక విశాఖ ఉక్కు అమ్ముతున్నారు, దాంట్లో భాగాలు అమ్ముతున్నారు, ఇలాంటి వార్త ఉంది. మంచిది, ఆ వార్త నేను స్వాగతిస్తా. కానీ ఇప్పుడేంటి, ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది కదా. కమ్యూనిస్టులు, కార్మిక సంఘాలు ఎప్పటి నుంచో ఈ విషయం మీద గొడవ చేస్తున్నారు కదా. కాబట్టి బెటర్ లేట్ దేన్ ఎవర్ అని ఇప్పటికైనా మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు అక్కడ పిఠాపురము, తర్వాత అక్కడెక్కడ ఊరు అక్కడ జరిగినటువంటి కిర్లంపూడి, ఆ నేపథ్యంలో దాన్ని ఇతర అంశాలను ముడిపెట్టడం, లేకపోతే ఇంకొంచెం పెంచే వ్యాఖ్యలు చేయడం బొత్తిగా అనవసరం. కావాల్సింది ప్రశాంతత కావాలి, రికన్సిలియేషన్ అంటారు, పునరేకీకరణ అంటారు. ఇప్పుడు కావాల్సింది అలాంటి ఒక స్పర్శ, కానీ ఒక ప్రశాంత స్పర్శ ఇప్పుడు కావాలి, కానీ దాన్ని పెంచే పని మటుకు పెద్దలైన వాళ్ళు చేయకూడదు. ఓకే, మీరు ఎందుకు ప్రతిజ్ఞ చేశారో, దాంట్లో కులం పేరు ఎందుకు పెట్టారో అవన్నీ మీకు మాత్రమే తెలియాలి. ఎవరిని చంపారు,
బహుశా అలాంటి మాటలు వాడడం కూడా అనవసరం. ఓకే సరే, అంత తీవ్ర పదజాలం. ఈవీఎంలపై కేసులు, ఈవీఎంల విషయం చర్చ ఉంది. కొంతమంది గెలిచిన వాళ్ళు మాట్లాడొద్దు అంటారు, ఓడిన వాళ్ళు మాట్లాడతారు. కానీ సుప్రీంకోర్టులో కొద్ది రోజుల కింద జూన్ 1వ తారీఖున ఈ కేసు విచారించినప్పుడు సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది, బ్యాలెట్ పేపర్లకు తిరిగి వెళ్ళలేము, కానీ ఎవరైనా అభ్యర్థులు నిర్దిష్టంగా మా ఈవీఎంల మీద మాకు సందేహం ఉంది అని వేస్తే ఎలక్షన్ పిటిషన్స్ మేము స్వీకరిస్తాము అని చెప్పింది సుప్రీంకోర్టు. ఇప్పుడు ఏ క్షణంలో అయితే వైఎస్ జగన్ మాది ఈవీఎంల మీద సందేహము, చెక్కుని పాచికలు ఏదో ఇది అంటున్నారు కదా. ఇప్పుడు దేశవ్యాప్తంగా 8 పిటిషన్స్ దాఖలయ్యాయి ఈవీఎంల మీద, 8. ఓకే, ఇందులో 3 వైసీపీ వాళ్ళు వేశారు. అనకాపల్లి పార్లమెంటు, అలాగే నెల్లిమర్ల ఇంకో కొంచెం 3 శాసనసభలకు అనకాపల్లికి సంబంధించి వీళ్ళు వేశారు. దీని ప్రకారం ఏంటంటే ఇప్పుడు కేసు తీసుకోవాలి, తీసుకున్న తర్వాత ఎలక్షన్ కమిషన్ మొత్తం వెరిఫై చేయాలి. ఆ 3 భాగాలు ఉంటాయి కదా, దాంట్లో ఓటింగ్ యంత్రము, వీవీప్యాటు, తర్వాత యూనిట్, సెంట్రల్ యూనిట్, ఇవి ఉంటాయి. సో వీటిని మళ్ళీ ఒకసారి పరిశీలించాలి. ఒక్కొక్క ఈవీఎం పరీక్షించడానికి 47,500 రూపాయలు ఎంతో ఖర్చు అవుతుంది. ఈ ఖర్చు అభ్యర్థి భరించాలి. ఈ ఖర్చు అభ్యర్థి భరిస్తే ఎన్నికల సంఘం ఆ కంపెనీ తయారు చేయించిన కంపెనీతో, అది పబ్లిక్ సెక్టరే, మాట్లాడి చేయిస్తారు. ఏదైనా ఇది ఓకే, ఇది మంచి పద్ధతి. ఎందుకంటే ఊరికినే మాట్లాడి వివాదం పెంచుకోవటం, ఖండించుకోవటం కంటే వాళ్ళ సందేహాలు ఉన్న వాళ్ళు వాటిని చేస్తారు. గతంలోనే సుప్రీంకోర్టు దీనికి ఎటువంటిది ఏమీ లేదు, ఈవీఎంలు చక్కగా నిరూపించలేకపోయారు కదా ఉన్నత న్యాయస్థానంలో. సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని అడిగింది, ఎన్నికల సంఘం మాకేమి ఇబ్బంది లేదు అని చెప్పింది. చెప్పిన తర్వాత సుప్రీంకోర్టు ఏమంది, ఒకటండి మామూలు కౌంటింగ్ పద్ధతుల్లో కూడా వర్మ నాకు వచ్చిన